హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం కూరల మసాలా కర్రీ పౌడర్. దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా ధనియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, ఆమ్చూర్ పౌడర్, ఎండు మామిడికాయ పొడి. ఇది లేనప్పుడు మనం కాస్తంత చింతపండును కూడా తీసుకోవచ్చు. అలాగే ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ, తేజ్పత్తా, కరివేపాకు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు వెజిటబుల్ కర్రీస్, కాయగూరలతో చేసుకునేటటువంటి వంటకాలకు మంచి రుచి మరియు మంచి వాసన ఇచ్చేటటువంటి కూరల పౌడర్, కర్రీ మసాలా పౌడర్ చేయడం చూపెట్టబోతున్నాను. ఇప్పుడు మసాలా పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కాసింత వేడెక్కనివ్వాలి. వేడెక్కినాక ముందు ఇప్పుడు అని చెప్పుకున్నటువంటి ఈ దినుసులన్నిటిని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఇవి వేగటానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కనుక ముందు వీటిని వేయించుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం అవుతుంది. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు కాసింత కలర్ మారి మంచి సువాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఆరనివ్వాలి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేయించుకున్నాక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ సామాన్లు వేసుకోవాలంటే ధనియాలు, ఎండుమిర్చి, తేజ్పత్తా, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కరివేపాకు వీటిని అన్నింటినీ ఒక్కసారిగా వేసుకొని అలాగే సన్నని మంట పైన మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ధనియాలు, తేజ్పత్తా, కరివేపాకు, ఎండుమిర్చి వీటిని అన్నిటినీ ఒక్కసారిగా వేసుకొని మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఈ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు వీటిని కూడా మంచి దోరగా వేయించుకోవాలంటే మంచి సువాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకూడదు. ఈ విధంగా గరం మసాలా దినుసులతో పాటు ఆవాలు, జీలకర్ర ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని నువ్వుల్ని వేయించుకోవాలి. నువ్వులు ఎక్కువ టైం తీసుకోదు. ఈ విధంగా నువ్వుల్ని కూడా వేయించుకున్నాక ఇప్పుడు ఈ మనం వేయించుకున్నటువంటి అన్ని దినుసులని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా వేయించుకున్నటువంటి దినుసులన్నీ చల్లారినాక ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని ఒక చక్కని పొడిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా వేయించినటువంటి దినుసులన్నిటిని ఒక మోస్తరు పౌడర్లా చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు, ఎండు మామిడికాయ పౌడర్, ఆమ్చూర్ పౌడరు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మరొకసారి మిక్సీ తిప్పాలి. ఈ మసాలా పొడిలో ఇప్పుడు ఉప్పు, పసుపు, ఎండు మామిడికాయ పౌడరు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఎంతో సువాసన ఇచ్చేటటువంటి కూరలకు ఎంతో సువాసన ఇచ్చేటటువంటి మసాలా పౌడర్ సిద్ధమవుతుంది. జనరల్గా కూరలో వేసుకునే పొడుల్లో అంటే మసాలా పొడిలో గరం మసాలా వేసుకోరు. కానీ ప్రస్తుతం పిల్లలు అందరూ ఈ రెస్టారెంట్ కల్చర్ అంటే హోటల్స్లో తినటం ఎక్కువగా మరియు ఫాస్ట్ ఫుడ్కి అలవాటైన కారణంగా వాళ్ళకు తగినట్టుగా ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టుగా వండాలి అని అంటే అటువంటి ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనం ఇలా తయారు చేసుకోవాలి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ప్రతి ఒక్క వెజిటబుల్ కర్రీలోనూ ఇది బాగుంటుంది. అంటే వంకాయ కర్రీ, దొండకాయ, బెండకాయ ఎటువంటి కూరలు మనం చేసుకున్నా
అవి ముద్ద కూరలైనా పర్లేదు, లేదా వేపుళ్ళకైనా సరే ఈ పొడి వేసుకోవటం వలన కూర యొక్క కన్సిస్టెన్సీ అన్నది మంచిగా వస్తుంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.